ఫ్యూచర్ జనరేషన్స్ ని మరో స్థాయికి తీసుకెళ్లే ఫ్యాక్టర్. నేటి తరంలో వేగానికి సంబంధించి వచ్చే ఆవిష్కరణే భవిష్యత్తులో విప్లవాత్మకమైన మార్పుల్ని తీసుకొస్తుంది. అలాంటి ఇన్నోవేషన్ హైపర్ లూప్. ఒక చోటు నుంచి మరో చోటికి విమానాన్ని మించిన వేగంతో గాలి కంటే వేగంగా దూసుకెళ్లే ఈ హైపర్ లూప్ టెక్నాలజీని అందరికంటే ముందే అందుబాటులోకి తెచ్చే విషయంలో భారత్ మరో అడుగు ముందుకేసింది. ఇది కానీ సక్సెస్ అయితే ప్రపంచం మొత్తం ఇండియా వైపు తిరిగి చూస్తోంది. భూమి మీద విమాన వేగంతో ప్రయాణం. అరగంటలో 350 కిలోమీటర్ల జర్నీ. ఫిఫ్త్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టుగా హైపర్ లూప్. హైపర్ లూప్ ప్రాజెక్టుపై పట్టు వదలకుండా ప్రయోగాలు చేస్తున్న దేశాల్లో భారత్ ఇప్పటికే ముందు వరుసలో ఉంది. ఇప్పటికే ఆసియాలో అతి పొడవైన 410 మీటర్ల హైపర్ లూప్ ట్యూబ్ ని సిద్ధం చేశారు. ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ హైపర్ లూప్ ప్రాజెక్టుపై తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. లాంగ్ డిస్టెన్స్ హైపర్ లూప్ సిస్టమ్ ని అభివృద్ధి చేసే క్రమంలో 40 కిలోమీటర్ల టెస్టింగ్ ట్రాక్ ని అభివృద్ధి చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సహా 3 రకాల టెక్నాలజీలపై ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనికోసం చెన్నైలోని ఇంట్రిగల్ కోచ్ ఫ్యాక్టరీలో ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీని డెవలప్ చేయనున్నారు. దీన్ని మద్రాస్ ఐఐటి చేసిన పరిశోధనల ఆధారంగా రూపొందించారు. ఇంకొన్ని రోజుల్లోనే మద్రాస్ ఐఐటిలో ఇంక్యుబేట్ చేసిన డీప్ టెక్ స్టార్టప్ ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ హైపర్ లూప్ ప్రాజెక్టుని ప్రారంభించేందుకు సిద్ధమవుతోన్న తరుణంలో 40 కిలోమీటర్ల హైపర్ లూప్ ట్రాక్ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలకు రైల్వే శాఖ ఓకే చెప్పిందనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇది ఆత్మనిర్భర్ భారత్, వికాస్ భారత్ 2047 దిశగా సాగుతోన్న ప్రయాణంలో ఇదో కీలక మైలురాయిగా నిలవబోతుందని చెప్తున్నారు. ఇక 40 కిలోమీటర్ల హైపర్ లూప్ ట్రాక్ ని ఎక్కడ ఏర్పాటు చేస్తారనే దానికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీన్ని గనుక అభివృద్ధి చేస్తే ప్రపంచంలోనే మొట్టమొదటి మేజర్ హైపర్ లూప్ ప్రాజెక్ట్ అవుతుంది. ఇటీవలే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఐఐటి మద్రాస్ లోని హైపర్ లూప్ ట్రాక్ టెస్టింగ్ సెంటర్ ని సందర్శించారు. అక్కడ డెవలప్ చేస్తున్న హైపర్ లూప్ ట్యూబ్ ని పరిశీలించారు. భారత్ లో త్వరలోనే ప్రపంచంలోనే అతి పొడవైన హైపర్ లూప్ ట్యూబ్ సిద్ధమవుతుందని చెప్పారు. స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని డెవలప్ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న హైపర్ లూప్ ప్రాజెక్టు టెక్నాలజీ ఇప్పటి వరకు నిర్వహించిన టెస్టుల్లో మంచి ఫలితాలనే ఇచ్చింది. త్వరలోనే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నారు. దేశంలో 40 కిలోమీటర్ల హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ప్రతిపాదన అత్యాధునిక రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా ఓ ముఖ్యమైన అడుగ్గా భావిస్తున్నారు. దీని ద్వారా హైపర్ లూప్ టెక్నాలజీని వాణిజ్యపరంగా పరీక్షించేందుకు రూట్ క్లియర్ కానుంది. ఈ 40 కిలోమీటర్ల ట్రాక్ ప్రపంచంలోనే అతి పొడవైన హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ గా నిలవనుంది. దీన్ని ఐఐటి మద్రాస్ సహకారంతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే గంటకు 1100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యమున్న హైపర్ లూప్ సిస్టమ్ ద్వారా కేవలం అరగంటలోనే 350 కిలోమీటర్లు ప్రయాణించేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఐఐటి మద్రాస్ లో 410 మీటర్ల పొడవైన ప్రోటోటైప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. అక్కడ పాడ్ టెస్టింగ్ విజయవంతమయ్యాయి. దాని ఆధారంగా ఈ 40 కిలోమీటర్ల ట్రాక్ ని నిర్మించేందుకు రైల్వే శాఖ సంబంధిత సంస్థలు ముందుకు సాగుతున్నాయి. ఈ హైపర్ లూప్ ప్రాజెక్టు కోసం ఇప్పటికే ఐఐటి మద్రాస్ కు $20 లక్షల గ్రాంట్ అందించగా మరో $10 లక్షల కేటాయించే ప్రతిపాదనలున్నాయి. ఈ హైపర్ లూప్ ప్రాజెక్టు భారత రైల్వే వ్యవస్థలో ఆవిష్కరణలకు నిదర్శనం. ఇది దేశ రవాణా సామర్థ్యాన్ని అమాంతం పెంచుతుంది. ఈ హైపర్ లూప్ సిస్టమ్ భవిష్యత్తులో దేశ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. హైపర్ లూప్ ఫిఫ్త్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఇది కానీ సక్సెస్ అయితే ఈ ప్రపంచంలోనే గేమ్ చేంజర్ అవుతోంది. అట్లాంటిది ఇండియా నుంచే వచ్చిందంటే గ్లోబ్ మొత్తం షేక్ అయిపోతుంది. ఇప్పటికే మద్రాస్ ఐఐటిలో హైపర్ లూప్ సిస్టమ్ అభివృద్ధికి సంబంధించి వేగంగా అడుగులు పడుతున్నాయి. అన్ని సరిగ్గా జరిగితే హైపర్ లూప్ సిస్టమ్ విషయంలో భారత్ సరికొత్త చరిత్రను సృష్టించనుంది. ఒక చోటు నుంచి మరో చోటికి గాలి కంటే వేగంగా దూసుకెళ్లే హైపర్ లూప్ టెక్నాలజీ కోసం అన్ని దేశాలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో భారత్ ఎంతో ముందుంది. మిగతా దేశాల కంటే ముందే హైపర్ లూప్ ని అందుబాటులోకి తెచ్చేందుకు విస్తృతంగా ప్రయోగాలు చేస్తోంది. అసలు హైపర్ లూప్ ఏంటి? అది సక్సెస్ అయితే మనకు జరిగే మేలేంటి? రైల్వే శాఖ దీన్ని ఇంత సీరియస్ గా ఎందుకు తీసుకుంది అనే ప్రశ్నలున్నాయి.
కానీ హైపర్ లూప్ అందుబాటులోకి వస్తే ఇండియన్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలు మొత్తం సీనే మారిపోతుంది. 1000 కిలోమీటర్ల దూరాన్ని కూడా గంటలోనే చేరుకోవచ్చు. అదే హైపర్ లూప్ స్పెషాలిటీ. భారత్లో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలు కూడా అప్పుడు చాలా దగ్గరైపోతాయి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా అరగంట, గంటలోపే ప్రయాణించేందుకు వీలవుతుంది. దేశంలో జర్నీ టైం గంటల నుంచి నిమిషాలకు తగ్గిపోతుంది. ఇదే హైపర్ లూప్ సక్సెస్ అయితే రాబోయే మేజర్ రెవల్యూషన్. భూమి మీద గాలి లేని వాతావరణంలో అయస్కాంత శక్తితో హైపర్ లూప్ క్యాప్స్యూల్ ని కదిలించటమే ఈ టెక్నాలజీ మెయిన్ టార్గెట్. దీనికోసం ఓ ట్యూబ్ కావాలి. అందులో వాక్యూమ్ క్రియేట్ చేసి గంటకు 1000 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించేలా దాన్ని సిద్ధం చేస్తారు. ఈ హైపర్ లూప్ కోసం కొన్నేళ్లుగా మద్రాస్ ఐఐటి వివిధ డిజైన్లలో పార్ట్స్ ని తయారు చేసింది. ప్రస్తుతం 7వ జనరేషన్ పాడ్ పై ప్రయోగాలు చేస్తోంది ఆవిష్కార్ హైపర్ లూప్ టీమ్. ఇప్పటికే అమెరికాకు చెందిన వర్జిన్ సంస్థ ఓ క్యాప్స్యూల్ రెడీ చేసి 620 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ రన్ కూడా చేసింది. అలా మన దగ్గర కూడా పాడ్ రన్ చేసేందుకు వీలుగా 410 మీటర్లతో ఆసియాలోనే అతి పెద్ద హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ని తయ్యూరు క్యాంపస్ లో ఏర్పాటు చేశారు. హైపర్ లూప్ ట్యూబ్ లో అయస్కాంత శక్తి పాడ్ ని గాల్లో తేలుస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ పుష్ పాడ్ ని ట్యూబ్ లో ముందుకు తోస్తుంది. ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులొస్తాయి. ఈ హైపర్ లూప్ ఐడియా ఎలాన్ మస్క్ మెదడులో పుట్టింది. ఇది అతని డ్రీమ్ ప్రాజెక్ట్. ఎలాగైనా సక్సెస్ చేసేందుకు ప్రయత్నించాడు, కానీ మస్క్ మధ్యలోనే వదిలేశాడు. కానీ మనోళ్లు మాత్రం గట్టిగా పట్టుకున్నారు. భారత్ ఒక్కటే కాదు, చైనా లాంటి మిగతా దేశాలు కూడా ఈ హైపర్ లూప్ సిస్టమ్ పై ప్రయోగాలు చేస్తున్నాయి. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, బెల్జియం దేశాల్లోనూ కొన్ని స్టార్టప్ కంపెనీలు హైపర్ లూప్ పై ప్రయోగాలు చేస్తున్నాయి. మన మద్రాస్ ఐఐటి స్టూడెంట్స్ కూడా దీనిపై సీరియస్ గా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా హైపర్ లూప్ ప్రాజెక్ట్ ని సక్సెస్ చేసి తీరుతామని చెప్తున్నారు. ఈ ప్రయోగాలకు భారత రైల్వే శాఖ సహకారం అందిస్తోంది. ఈ ప్రాజెక్టు గనుక సక్సెస్ అయితే ముందుగా ముంబై, పుణే మధ్య హైపర్ లూప్ ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రపంచ దేశాలు కూడా ఈ టెక్నాలజీ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి. అన్ని సక్రమంగా జరిగితే హైపర్ లూప్ తో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. For more videos like this, subscribe Big TV channel.